గోవా నైట్ క్లబ్ అగ్ని ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతుంది. ఈ ప్రమాదంపై దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు ఇప్పటివరకు 4గురిని అరెస్ట్ చేశారు. మరోవైపు మరణించిన వారి కుటుంబాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్స్గ్రేషియా ప్రకటించాయి. గోవా నైట్ క్లబ్లో జరిగిన అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్నే మిగిల్చింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 25కు చేరింది. సుమారు 50 మందికి గాయాలయ్యాయి. శనివారం అర్ధరాత్రి తర్వాత నైట్ క్లబ్లో ప్రమాదం జరిగింది. గోవా ప్రమాదంపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు 4గురిని అరెస్ట్ చేశారు. అగ్ని ప్రమాదం జరిగిన నైట్ క్లబ్ చీఫ్ జనరల్ మేనేజర్, మరో 3 సిబ్బందిని అరెస్ట్ చేసినట్లు గోవా సీఎం ప్రమోద్ సావంత్ స్పష్టం చేశారు. విచారణ సాగుతున్న కొద్దీ ప్రమాదానికి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. క్లబ్కు 2 గేట్లు మాత్రమే ఉండడం, కలప ఫర్నిచర్ ప్రమాద తీవ్రతకు, మృతుల సంఖ్య పెరగడానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అలాగే బాలీవుడ్ బ్యాంగర్ నైట్ జరుగుతుండగా మంటలు చెలరేగాయి. షోలే సినిమాలోని పాటకు డాన్సర్ బెల్లీ డాన్స్ చేస్తుండగా సీలింగ్ నుంచి మంటలు మొదలయ్యాయి. కానీ సిబ్బంది వెంటనే అప్రమత్తం కాలేదు. క్షణాల్లో మంటలు వ్యాపించడంతో పాటు దట్టమైన పొగ వ్యాపించింది. దీంతో భయంతో కేకలు వేస్తూ అక్కడి నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు అక్కడున్న వాళ్లు. చిన్న తలుపులు, ఇరుకు మార్గం కావడంతో కస్టమర్లు బయటకు రాలేకపోయారు. కొంతమంది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న కిచెన్లోకి వెళ్లారు. అయితే వాళ్లు అక్కడ చిక్కుకుపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఓవైపు విచారణ కొనసాగుతుండగానే మృతదేహాల గుర్తింపు ప్రక్రియ నిర్వహించారు. చనిపోయిన వారిలో 23 మంది మృతదేహాలపై ఎలాంటి కాలిన గాయాలు లేవు. కేవలం 2 మృతదేహాలే బాగా కాలిపోయాయని పోలీసులు చెబుతున్నారు. అంటే భారీగా మంటలు వ్యాపించడంతో ఊపిరాడకపోవడం, ఆక్సిజన్ కొరత కారణంగానే వీరంతా మరణించారని పేర్కొన్నారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి అంత్యక్రియల కోసం వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. నైట్ క్లబ్ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గోవా సీఎం ప్రమోద్ సావంత్తో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఎస్డీఆర్ఎఫ్ నిధి నుంచి మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా, గాయపడిన వారికి 50,000 రూపాయల ఎక్స్గ్రేషియాను సీఎం ప్రమోద్ సావంత్ ప్రకటించారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని సీఎం సావంత్ అధికారులను ఆదేశించారు. ఈ ఘోర ప్రమాదానికి భద్రతా వైఫల్యం కూడా కారణమని దర్యాప్తులో తేలింది. ఇప్పటి వరకు పోలీసులు 4గురిని అరెస్ట్ చేశారు. నైట్ క్లబ్ యజమాని ఢిల్లీకి చెందినవాడని దర్యాప్తులో తెలిసింది. దాంతో అతడి కోసం గాలిస్తున్నారు.